హయ్యర్ మాస్టర్స్ కి లోయర్ మామూలుగా మనం భావించేటువంటి మాస్టర్స్ కి డిఫరెన్స్ ఉంటుంది. అదే మనం శ్రీ విద్యలో భాగంగా మానవ దేహమే శ్రీచక్రం, 9 విభాగాలతో కూడినటువంటి మానవ దేహం. మానవ శరీరానికి శ్రీచక్రానికి సంబంధం ఉంది. అలాగే పిండాండ బ్రహ్మాండానికి సంబంధం ఉంది. శివశక్తి చక్రాలు 9. ప్రపంచానికి మూల కారణమైన ప్రకృతులు అంటారు బయటైతే. ఆ బయట ప్రకృతులుగా ఉన్నవి ఏమున్నాయో మన దేహంలో వాటికి ప్రతిబింబంగా ఈ ధాతువులు అంటారు. ఏమున్నాయి? 9. చర్మము, పైన కనిపించే చర్మము, రక్తము, మాంసము, మేధస్సు, అస్థులు, అస్థికలు, ఇవి 5 శక్తికి మూలాలు. మధ్య, శుక్ల, ప్రాణ, ఓజస్సు, ఇది శివ మూలాలు. ఈ 4, ఈ 5 వీటి మీదకే గనక మనం దృష్టి పెట్టి వీటిని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తే ఇవే పంచభూతాలు, పంచభూతాలకి ప్రతీకలు. అలాగే 9 చక్రాలు. అందుకని ఏ యోగ ప్రాప్తి కోసం మనం ప్రయత్నం చేస్తున్నామో సంపూర్ణ జ్ఞానం తెలిస్తే ఆటోమేటిక్ గా మనం యోగం సులభంగా ఆచరించుకోవచ్చు. అసలుగా యోగం అయితే చాలా సులభ సాధ్యమైంది. కానీ మనస్సు దాన్ని మనం అందరం ఏమంటున్నాం? బిలీవ్నెస్ ఉందండి మనకి భగవంతుడి మీద, గురువుల మీద. గురువు అంటే గురు వాక్కు, లేదా గురువు ఇచ్చిన మంత్రం, లేదా గురువు ఇచ్చిన సాధన. ఎంతవరకు మనకి నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది? మన మనస్సే మనకి తప్పుదారి పట్టిస్తుంది. మనస్సే మాయ, ద్వంద్వంతో కూడింది మనస్సు. అనే నాది ఎప్పుడు కూడా రాగద్వేషాలను సృష్టిస్తుంది. మొట్టమొదట చాలా ఇంట్రెస్టెడ్ గా గురువు అని అంటే రాగాన్ని సృష్టిస్తుంది. తర్వాత ఎవరో ఏదో కామెంట్ చేస్తారు, అక్కడి నుంచి ద్వేషాన్ని సృష్టిస్తుంది. మొట్టమొదటి రోజు ఉన్నంత ఇంట్రెస్ట్ తర్వాత ఉండదు. మొట్టమొదటిసారి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు ఉన్నంత ఇంప్రెషన్ తర్వాత 10 సార్లు వెంకటేశ్వర స్వామి దర్శనానికి మీరు వెళ్ళి చూడండి. 10వ సారికి మొదటిసారికి మీరు తేడా గమనించండి. 10వ సారి మొదటిసారి కూడా ఒకే రకంగా ఉన్నటువంటి వాడు యోగి. మొదటిసారి వివాహ వ్యవస్థ, మరి ఎవరినైతే మనం ఏ కోరిక మేరకైతే ఈ జీవనాన్ని కొనసాగించి ఇంత కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించి కోరిన వాళ్ళని చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నామో, మొట్టమొదటిసారి వాళ్ళని చూసినప్పుడు కానీ పెళ్ళైన కొత్తల్లో ఉన్నటువంటి ఇంప్రెషన్ భార్య మీద ఈ రోజుకి ఉందా? ఈ రోజు భార్య అలాగే కనిపిస్తోందా మనకి? ఇప్పుడు శరీరం మార్పులు చెందుతూ ఉంటుంది, మరి సహజం కదా. నేచర్ ఈజ్ ఆల్వేస్ కరెక్ట్. మరి మన శరీరం ఏమో మార్పులు చెందింది, మరి బాగానే ఉంది. మరి వాళ్ళ శరీరం కూడా మార్పులు చెందింది, కానీ ఆ రోజున ఉన్నటువంటి ఇంప్రెషన్ ఈ రోజున లేదు. దీన్నే యోగం అంటారు. ఒకవేళ యోగ ప్రాప్తి కనుకుంటే శివశక్త్యాయుక్తో యతి భవతి శక్త ప్రభవితం నశే దేవం దేవో నకలు కుశల స్పందితుమపి అతస్వామారాజ్యం అనేటువంటి ఏ శ్లోకమైతే సౌందర్యలహరిలో ఉందో, మొట్టమొదటి శ్లోకంలోనే ఆయన ఈ సృష్టి రహస్యాన్ని, బ్రహ్మ రహస్యాన్ని, మానవ జీవిత రహస్యాన్ని, దాంపత్య జీవితాన్ని, గృహస్థు జీవితంలో త్వరగా మోక్షం పొందొచ్చు అనేటువంటి భావాన్ని, అనేక రకాలైనటువంటి రహస్యాల్ని ఒకే ఒక్క శ్లోకంలో ప్రతి మాట మంత్రం, ప్రతి అక్షరం బీజాక్షరం. జగద్గురు రాసినటువంటిది. సాక్షాత్ ఈశ్వరుడే భూమి మీదకి వచ్చి ప్రకృతి యొక్క సౌందర్యాన్ని వర్ణించగలిగే శక్తి ఈశ్వరుడికే ఉంది. ఈశ్వరుడి తర్వాతనే వేరే వాళ్ళంతా. అని ఆ ఈశ్వరుడే ఆది శంకరాచార్యుడిగా భూమి మీద వచ్చి సశరీరంగా వచ్చి, మరి ఏ భగవంతుని చూస్తాము ప్రామాణికంగా
చరిత్ర ఉంటే కానీ నమ్మము అనే సైన్స్ ప్రకారంగా ఉన్నాము. అందుకని మన కోసమే ఆ శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతగా ఏ ధర్మాన్ని బోధించాడో ఆ ధర్మాన్నే సౌందర్య లహరిలో అంతర్గతంగా ఆ ధర్మాన్నే ఉంచుతూ మరి దాన్ని శ్రీ విద్యా ప్రకారంగా మనకు అందించిన మహానుభావుడు ఆది శంకరాచార్య. అందుకని ఈ శ్రీ విద్య తెలుసుకునే ముందు మనం పరమ గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందగలిగితే చాలా సులభంగా అర్థమవుతుంది. ఈ క్షణం నుంచి ఆచరించడానికి మనసు అంగీకరిస్తుంది. అది లేని కారణంగా, వాళ్ళ అనుగ్రహం లేని కారణంగా మన ఆచరణలో పెట్టలేకపోతున్నాం. మరి ఈ 4 క్లాసులు చెప్పే ముందు అనేక మంది గురువులు వాళ్ళు దర్శనమిచ్చి ఆ 5 రోజుల్లో కూడా, ఆ 5 రోజులే కాదు, క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు కూడా, 1 గంట ముందు కూడా వాళ్ళు దర్శనమిచ్చి సూచన చేస్తారు. అందుకని 1 అవర్ అరౌండ్ లో బిఫోర్ డాక్టర్ ఏఎల్వి కుమార్ గారి 9 సంవత్సరాల క్రితం మరి ఆయన కాన్షియస్నెస్ 9 years బ్యాక్ అంత నాలెడ్జ్గా ఉంది ఆ బ్రెయిన్. మరి ఈ రోజున ఈ 9 సంవత్సరాల తర్వాత ఏ లెవెల్లో ఉంటుంది ఆ కాన్షియస్నెస్? మీరే అబ్జర్వ్ చేయండి. మరి నేను విన్నా, అది మొట్టమొదట వీడియోగా వచ్చిన తర్వాత దాన్ని ఇంప్రెస్ అయ్యే ఆయన దగ్గరికి వెళ్ళి, దర్శనానికి వెళ్ళి, ఆయన క్లాస్కి అటెండ్ అయ్యి, ఆ ఒక్క క్లాస్ విన్న కారణంగానే కోర్సులో జాయిన్ అవ్వాలని జరగడం జరిగింది. అది ఆ రోజున మనకు అంత అర్థం కాలేదు. ఇప్పుడు మీకు మరి ఆ వీడియో గ్రూప్లో యాడ్ చేస్తే ఎంతమంది అసలు ఆ ఒక్క వీడియోని, నేను చాలాసార్లు చెప్పా, క్లాసెస్ ఉన్నప్పుడు మీరు అన్ని పనులు పక్కన పెట్టి ఎవరైతే ఈ 4 క్లాసులకి ప్రాధాన్యత ఇవ్వగలుగుతారో, మనస్సు తలుచుకుంటే, మనస్సు ఇష్టపడితే కష్టం అనే మాటే లేదు. మిగిలిన మనస్సు ఆడించే నాటకంలోని భాగం వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అనేటువంటి మాటని దానికి అర్థం. మనం 4 క్లాస్ అటెండ్ కాలేకపోతున్నాం అంటే వీఆర్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ అని 100%. సబ్జెక్ట్ లేనిది, ప్రాక్టికల్ లేనిది, ద క్రియా యోగా ఈజ్ సబ్జెక్ట్ ఆఫ్ ది క్రియా యోగా ఈజ్ సంథింగ్, ప్రాక్టికల్ ఆఫ్ క్రియా యోగా ఈజ్ సంథింగ్, అండ్ దెన్ టెక్నిక్ ఈజ్ ద సంథింగ్. వన్స్ టెక్నిక్ వరకు కనుక వదలకుండా మనం శ్రద్ధా విశ్వాసంతో గురువుని వదలద్దు, గురు సూచించిన సాధనల్ని, గురు సూచించిన స్వాధ్యాయనాన్ని, తప స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానమే ఏ సాధనకైనా మూలం. మీరు భక్తి మార్గమైనా, కర్మ మార్గమైనా, జ్ఞాన మార్గమైనా మీరు సాధన చేస్తేనే ఫలితం వస్తుంది. గురువు ఉన్నది సాధన నేర్పించడానికి. మరి మీ సాధన చెయ్యాలి అంటే పతంజలి యోగంలో సాధనా పాదంలో మొట్టమొదట ఇచ్చిన సూత్రం అది. అది వినంగానే ఏదో క్రియాయోగం మాకు అవసరం లేదండి, మా గురువు కాదు, అన్ని నెగిటివ్ యాటిట్యూడ్ మైండ్. మన చేద్దాకా భగవంతుడు మనకి అందించిన అమృతత్వాన్ని స్వీకరించలేనంతటి స్థితిలో ఉంది మానవుడు అనేటువంటి వాడికి. ప్రతిరోజు 360 రోజులు కూడా భగవంతుడు అనేటువంటి వాడు హృదయంలో స్పందన కలిగిస్తూనే ఉన్నాడు. మనమేమో ఎక్కడో అక్కడ, ఇక మన సమయం అంతా జీవితంలో ఎంత వయసు ఉంటే వాళ్ళు అంత నష్టపోయినారని అర్థం చేసుకుంటాం. ప్రతిరోజు భగవంతు సాక్షాత్కారం పొందొచ్చు. ప్రతిరోజు తద్జ్ఞానం కావాలి. దాని గురించి ఒక్క వీడియోలో మా గురువుగారు మరి ధ్యానంలో 1 గంట క్రితం దర్శనమిచ్చి, ఆయన ట్రెడిషనల్ యోగా ఆర్గనైజేషన్ కూడా ఈ రకంగా ఎక్స్ప్లెయిన్ చెయ్యలేదు ఎక్కడ. ఇప్పుడు మనం ఇంటర్వ్యూస్ ఇస్తాం, ఇంటర్వ్యూస్లో ఉండే కాన్షియస్నెస్ వేరు, దాన్ని మళ్ళీ ప్రాక్టికల్గా వేరే వాళ్ళు అడిగినప్పుడు కానీ వివరంగా చెప్పడం అనేటువంటిది వేరు. అదే ఆయన ఏమంటున్నారు, అవర్ గోల్ ఈస్ టు అబ్జర్వ్ 90 to 100% ఆఫ్ బ్రెత్. ఏ పుస్తకం అయితే మనం రాశామో, యోగ విజ్ఞానం సౌందర్య లహరి 25 సంవత్సరాల అన్వేషణలో అన్ని యోగాల కన్నా యోగం గొప్పది,
కర్మ, భక్తి, జ్ఞాన అన్నిటికన్నా యోగం గొప్పదని భగవద్గీత ప్రామాణికంగా ఏ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ఆయన కాన్షియస్నెస్ తో ఆయన తెలియజేస్తున్నాడో దాన్ని ప్రతి మానవుడు, హిందూ అనేటువంటి వాడు ఎస్పెషల్లీ హీ వాజ్ నెగ్లెక్టింగ్ కంప్లీట్లీ. ఏది సులభంగా మనకి భగవంతుడిని చేరుకునే మార్గాన్ని భగవంతుడు ఇచ్చాడో దాన్ని మనం పక్క పెడుతుంది మనస్సు. ఫస్ట్ బ్లండర్ మిస్టేక్ ఇస్ మైండ్ వాజ్ డూయింగ్ వెరీ డెడ్ ఈజీ. ఏం చెప్తున్నారు ఆయన? అవర్ గోల్ ఈజ్ హ్యుమానిటీ, గోల్ ఈజ్ టోటల్ హ్యుమానిటీ. గోల్ ఏంటి? నువ్వు ఏ ప్రాణం వల్ల జీవిస్తున్నావో, ఏ శ్వాస వల్ల పుట్టినప్పుడు శ్వాస ఆడడం మొదలైందో, ఏ శ్వాస ఆగిపోతే డెత్ అంటున్నామో, దాని మీదకి మైండ్ టర్న్ అవటం లేదు. జన్మంతా కూడా ఏదో ఒక సాకు చూపిస్తోంది. బాల్యంలో ఆటలను చూపిస్తోంది, ఆ తర్వాత తల్లిదండ్రులే ఫోర్స్ చేసి చదువుని చూపి ఎంత చదివినా తక్కువే, ఎన్ని గంటలు చదువుకు వెచ్చించినా తక్కువే. ఆ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ తోటే చదవడం, వ్యాపార దృష్టితో చదవడం, ధన సంపాదన కోసమే చదవడం. ఒక్క పుస్తకం కూడా మనకి పనికొచ్చే పుస్తకం మనం చదివిన దాంట్లో లేదు, మన డిగ్రీ కోర్సుల్లో లేదు, మన పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో లేదు, మన ఎంఎస్ డిగ్రీలో లేదు. అంతటి అద్భుతమైన విజ్ఞానాన్ని 2 పుస్తకాలుగా మనకి 25 సంవత్సరాలు తపస్సు చేస్తే 3 జనరేషన్స్ శక్తిని ధారపోస్తే అది అందింది. ఎవరు అదృష్టం ఉందో వాళ్ళు గ్రహించగలుగుతారు. ఇంత సులభంగా ఏ ఆధ్యాత్మిక సంస్థ, ఏ క్రియాయోగ సంస్థ, ఏ దీక్షల ద్వారా ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఏ దీక్షలు ఫలించలేదు. తీసుకున్న వాళ్ళు తీసుకుంటూనే ఉన్నారు, సగం దారిలోనే వదిలేస్తూనే ఉన్నారు, జీవితాంతం కొనసాగించడం లేదు. అత్యంత సులభమైంది, జీవితాంతం ఆశించగలిగింది, చివరి క్షణంలో కూడా మన స్పృహలో ఉండగలిగిన యోగాన్ని మనం అందిస్తే దానికి కృతజ్ఞతాభావం లేదు, దాన్ని మరోసారి వచ్చి దీక్ష తీసుకోవాలనే స్పృహ లేదు. అదే అదే స్వర యోగం. దాన్నే ఇండైరెక్ట్ గా ఆయన డైరెక్ట్ చూపిస్తున్నారు. 90 to 100% ఆఫ్ ద బ్రెత్ యు హ్యావ్ టు అబ్జర్వ్. ఇప్పుడు 24 గంటల్లో మీరు ఎంత సమయాన్ని మీ బ్రెత్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి మీ మనస్సు ఇష్టపడింది, దట్ ఈస్ యువర్ ఫ్యూచర్. ఏ జ్యోతిష్యము కూడా 99-100% పనిచేయదు, కానీ మీ జ్యోతిష్యమే మీకు పనిచేస్తుంది. హెల్త్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్, వెల్త్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్, గాడ్ రియలైజేషన్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. నెక్స్ట్ లైఫ్ రావాలా వద్దా, యానిమలిస్టిక్ లైఫ్ రావాలా, హ్యూమనిస్టిక్ లైఫ్ రావాలా, అది మీ చేతుల్లో ఉంది. యు ఆర్ గోయింగ్ ఆన్ పెండింగ్ ద సమయం లేదు 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 అనే భావంతో ఆ తదాస్తు అనే దేవతలు పైనుంచి పలుకుతుంటే మీకు ఏది కావాలనుకుంటున్నారో అది లేకుండానే పోతుంది. ఏది కావాలనుకున్నా భగవంతుడిదే మొదట మనం నెగ్లెక్ట్ చేశామో ఇంకా వేరే ఆల్ టార్గెట్స్ అన్ని కూడా రివర్స్ అవుతాయి. డొనాల్డ్ ట్రంప్ అన్న అంతటి మహా వ్యక్తికి కూడా, అమెరికన్ అధ్యక్షుడికి తాను ఊహించింది ఒకటి, జరిగింది ఒకటి. తన సీట్లో కూర్చొని మాట్లాడిన మాట ఒకటి, తీరా అవతల వాడి దగ్గరికి ఎదురుగుండా వెళ్ళి కూర్చున్న తర్వాత ఏమైంది ఆ అగ్రెసివ్నెస్? నేను చెప్తే ఇండియా పాకిస్తాన్ ఆపేసే యుద్ధం అన్నాడు. మరి ఇప్పుడు ఆ రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపి చూపించు. నీ దగ్గర పవర్ ఉంది కదా, వరల్డ్ బ్యాంక్ నీ దగ్గరే ఉంది కదా. మనం ఏ భ్రమలో జీవిస్తున్నాం? డబ్బు వస్తే మన పనులు అయితే
మనం ఏదో చేస్తాం అనే భ్రమలో మనం ఉన్నాం. మీరున్న చోటే ప్రపంచ దృష్టి అంతా దేని మీద ఉందో, మన పిల్లలందరూ మన చుట్టూ పక్కన ఉన్న వాళ్ళు ఎవరో వాళ్ళు అమెరికాతో అటాచ్ లేని వాడు లేనే లేడు ఆంధ్రదేశంలో. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచంలో లేనంత వ్యామోహం తెలుగు రెండు రాష్ట్రాల్లోనే ఉంది. విదేశీ వ్యామోహం, అమెరికా వ్యామోహం. అందుకే హిమాలయన్ మాస్టర్స్ డొనాల్డ్ ట్రంప్ అనేటువంటి వాడిని ఏర్పాటు చేసింది వాళ్ళ దేశం వాళ్ళు కారు. లాస్ట్ మూమెంట్ లో తారుమారై మనం ఊహించిన వ్యక్తి కాకుండా వేరే వ్యక్తి గెలుపొందడంలో నిర్ణయాత్మక పాత్ర దైవ నిర్ణయమే ఖచ్చితంగా జరుగుతుంది. ప్రస్తుతం సైంటిఫికల్ గా దైవం ఎక్కడుంది? హ్యూమన్ బ్రెయిన్ ఇట్ సెల్ఫ్ గాడ్. మనకేం చూపిస్తోంది? మన యావత్ భారతదేశం, అఖండ భారతదేశం శిరోభాగం హిమాలయాస్ ఇట్ సెల్ఫ్ గాడ్ రియలైజేషన్ ప్లేస్. వేల సంవత్సరాల నుంచి ప్రామాణికంగా వందల సంవత్సరాల నుంచి జీవించినటువంటి వాళ్ళు హిమాలయ బోర్డర్లలో హరిద్వార్ కావచ్చు, కాశీ కావచ్చు, అవన్నీ వందల సంవత్సరాల్లో జీవించిన వాళ్ళు, వేల సంవత్సరాల్లో జీవించిన వాళ్ళు శంబల హిమాలయాస్ లో ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళు తలుసుకొని వాళ్ళ ఉనికిని వాళ్ళు చాటారు. వాళ్లే యావత్ ప్రపంచాన్ని నడిపిస్తున్నారు. అందుకని అవర్ గోల్ ఈస్ టు అబ్జర్వ్ 90 to 100% ఆఫ్ బ్రెత్. ఇంకా మీరు రేపటి నుంచి ఇది తప్ప ఏం చేసినా కూడా మీరు ఊహించిన శాంతి మీకు కలగడం అనేది అసాధ్యమైన విషయం. 100% బ్రెత్ ఫస్ట్ లెవెల్ ఆఫ్ సమాధి. దీన్నే ఫస్ట్ లెవెల్ ఆఫ్ సమాధి అంటారు. మనం ఏ యోగం చేద్దాం అనుకుంటున్నామో, ఏ పేరు మీద చేద్దాం అనుకుంటున్నామో, భక్తే చేద్దాం అనుకుంటున్నామో దాన్ని ఆ యోగ మార్గంలో దాని సమాధి స్థితి అన్నారు. ఇక్కడ ఏమన్నారు? భగవత్ సాక్షాత్కారం అన్నారు, ఆనంద స్థితి అన్నారు. పేర్లు ఏమన్నా మార్చుకోండి. మీకు ఏది కావాలని జీవిత కాలంలో కోరుకుంటున్నారో, ఏ సుఖం పొందాలని గృహ వ్యవస్థలో కోరుకుంటున్నారో ఆ సుఖమే, దాన్నే ఆనందం అంటారు. మీకు తెలవని ఆనందం కలిగితే దాన్ని సమాధి స్థితి అంటారు. మీరు చెప్పలేరు, ఎక్స్ప్రెస్ చేయలేరు, కానీ మీకు లోపల ఒక ఆనందం కలిగింది, దాన్నే సమాధి స్థితి. అది ఎలా కలుగుతుంది? యోగ మార్గంలో మీ బ్రెత్ మీద మీ కాన్సన్ట్రేషన్ 90 to 100%, 100% రీచ్ అయిన క్షణంలో మీకు సమాధి స్థితి ప్రాప్తిస్తుంది. నెక్స్ట్ పాయింట్, 5 to 10% కాన్సన్ట్రేషన్ విత్ మైండ్ఫుల్నెస్. దిస్ మచ్ ఈస్ యు ఆర్ ఫేసింగ్ ద హ్యాపీనెస్. ప్రస్తుతం మీరు ఎక్కడ ఒక ఉద్యోగం వచ్చిందన్నా, ఒక పెళ్ళయిందన్నా, మొట్టమొదటి రాత్రి జరిగిందన్నా, ఏది మీరు ఈ జీవిత కాలంలో ప్రధానమైన అంశం అన్నా ఆ క్షణంలో జరిగింది సైంటిఫికల్ గా ఏంటి అని చెప్తున్నాడు సైంటిస్ట్. కానీ మీ 5 to 10% కాన్సన్ట్రేషన్, మీ మైండ్ఫుల్ గా మీరు కాన్సన్ట్రేట్ చేయగలిగితే ఆ కర్మలో మీకు ఆనంద ప్రాప్తి కలిగింది. అది ఎవరిష్టం వాళ్ళది. అది వ్యాపారంలో కావచ్చు, సంసారంలో కావచ్చు, ధనంలో కావచ్చు, కాశీలో కావచ్చు, రామేశ్వరంలో కావచ్చు, తిరుపతిలో కావచ్చు, క్షేత్రాల్లో కావచ్చు, ఎక్కడైనా 10% ఆఫ్ కాన్సన్ట్రేషన్ పొందితేనే ఈ మాత్రం ఆనందానికే మీరు నాకు ఆనందం కలిగింది అని అనుకుంటున్నారు. మరి అటువంటిప్పుడు 100% కాన్సన్ట్రేషన్ మీరు ఒకవేళ ఊహించండి పెడితే ఎలా ఉంటుంది? అప్పుడు అది బ్యాలెన్స్ గా ఉంటుంది అని చెప్తున్నాడు. దాన్నే భగవద్గీతలో రహస్యంగా రాయబడింది. యోగ సమత్వం యోగయుచ్యతే. నిజంగా భగవంతుడు ఏ స్థితిలో ఉంటాడు? మరి ఆయన కూడా రాముడుగా వచ్చాడు, గృహస్థుగానే వచ్చి చూపించాడు.
కృష్ణుడిగా వచ్చి చూపించాడు. మరి వాళ్ళు ఏ ఆనంద స్థితిలో ఉంటారట? 100% కాన్సన్ట్రేషన్లో ఉంటారట. మనం ఎంతలో ఉన్నాం? జీవితంలోనే 10% క్రాస్ అవడమే గగనం. 10% వరకు వచ్చేసిందంటే ఇంకా అది ఆనందమే. మీరు ఏ ఫీల్డ్లో తీసుకున్నా, స్పోర్ట్స్లో తీసుకున్నా, బిజినెస్లో తీసుకున్నా, లేకపోతే పొలిటికల్లో తీసుకున్నా, సంసారంలో తీసుకున్నా, మీరు ఎందులోనో తీసుకోండి, మీరు పొందిన ఆనందాన్ని మీరు ఒకసారి రివైవ్ చేసుకోండి. ఈ ఆనందం ఏ రకంగా జరిగింది, మనకి ఎంత పర్సంటేజ్ ఉంది, దాన్ని అందుకని ఏమన్నారు? క్షణిక ఆనందం అన్నారు. అయిపోయిందా? అవర్ అండర్స్టాండింగ్ ఈజ్ ఓన్లీ 10 degrees ఎవల్యూషన్. ఇంకా ఇప్పుడు శ్రీ విద్య ప్రకారంగా దీన్ని ఎలా చెప్పాలి అంటే, శ్రీ విద్య అంటే ఏంటి? 360 degrees. శ్రీ చక్రం ఎన్ని యాంగిల్స్ ఉన్నాయి? 360 యాంగిల్స్. కానీ మన హ్యూమానిటీ ఏ స్థాయిలో ఉంది? ఓన్లీ 10 degrees, నారో మైండ్. ఏది చూసినా నారో మైండ్, భేదభావం చూపిస్తోంది. ఈ గురు వేరు, ఆ గురు వేరు. ఈ దేవాలయంలో ఉన్న దేవత వేరు, అక్కడ ఉన్న దేవత వేరు. వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఎలా ఉన్నాడో, ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి టీటీడీ దేవస్థానంలో అక్కడ వెంకటేశ్వర స్వామి కదా, చిక్కడపల్లిలో కూడా వెంకటేశ్వర స్వామి కదా. ఎవరికైతే ఈ 3 చోట్ల ఒకే రకమైన అనుభూతి కలిగిందో వాడు యోగి. మిగిలిన వాళ్ళ యాంగిల్లో ఎంత యాంగిల్లో వాడు చూడగలిగాడో ఆ దృష్టితో చూడగలిగాడు. అని వీడు మొదటే ఒక నిర్ణయానికి వచ్చేసాడు. ఇది చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఇది టీటీడీ దేవాలయం వెంకటేశ్వర స్వామి టెంపుల్. అందుకే నేను ఎక్కడ పోయినా దేవతలు కనపడతారు, ఏ దేవాలయం వెళ్ళినా దేవతలు కనపడతారు. అంత తిరుపతి దేవాలయానికి కొన్ని సంవత్సరాల పాటే వెళ్ళలేదు, 10-20 సంవత్సరాలే వెళ్ళలేదు. గమనించండి మీరు, మీ దృష్టి యాంగిల్ అంటే ఈ మనస్సు ప్రాణానికి మధ్యన ఉన్న యాంగిల్ 10 degrees. అదే కనుక 360 degrees అయితే అది ఇది సమానంగా ఉంటుంది. అంటే సెంటర్ పాయింట్లో ఉంటుంది. అప్పుడు ఆ శ్రీచక్ర బిందు స్వరూపంలో ఉంటాయి. ప్రాణం బిందువు దగ్గర చేరింది, మనస్సు కూడా బిందువు దగ్గర చేరింది. ఎన్ని అంతస్తులు ఎక్కితే చేరుతుంది? 9 ఆవరణలు దాటితే బిందు స్థానానికి చేరుతుంది. 90 ఏళ్ల జీవితం అందుకిచ్చాడు భగవంతుడు. 10 సంవత్సరాల్లో ఒక్కో చక్రాన్ని పరిశుద్ధం చేసుకోమని ఇచ్చాడు. పరిపూర్ణ మానవత్వంగా 90 ఏళ్లకి మీరు కనుక ఆ పాయింట్ రీచ్ అవ్వగలిగితే ఇంకా 30 years గ్రేస్ ఇచ్చాడు. 120 years ఇచ్చాడు మీకు ఆయుష్ ప్రతి మానవుడికి. మీరు అర్ధాయుష్ అనేది ఏదంటున్నావో 60 ఏళ్ళది. 60 ఏళ్లతో నీ కర్మ పరిసమాప్తం చేసుకో అన్నాడు. అయినా చేసుకోవటంలే, ఇంకేదో చక్కని తిప్పుదామని దానికి ఇచ్చినంత సమయం మీరు మీ శ్వాసను అబ్జర్వ్ చేయడానికి ఇవ్వటంలే. 60 దాటాక ఏం పని ఉందండి? ఎంతటి వ్యవహారమైన 4 గంటలు పోనీ, ఒకవేళ ఆ పాత కంటిన్యూషన్లో వీడికి అవసరమే వచ్చింది అనుకోండి, అతమో 4 గంటలు చాలు కదా. 20 గంటలు ఏం చేస్తున్నాడు? ఈ స్వరయోగం ఈ క్షణం నుంచే మిగిలిన అన్ని పక్క పెట్టేసి కేవలం ఆ స్వరయోగాన్ని పట్టుకోండి. చెప్పి 10 సార్లు చెప్పాం. ఈ రోజున అయ్యర్ మాస్టర్సే, ఇక శంకరాచార్యులే ఒక సైంటిస్ట్గా వచ్చి మనకి బోధ చేస్తున్నాడు. గ్రూప్లో పెట్టాం. ఎంతమంది దీన్ని చూసి అబ్జర్వ్ చేసి ఈ పాయింట్స్ అన్ని నోట్ చేసుకున్నారో మీరే ఆత్మ పరిశీలన చేసుకోండి. వేరే వాటికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు. ఈ సమయం ఇటు కాకపోతే అటు పోయింది ఖచ్చితంగా.
ఇకపోతే డాల్ఫిన్స్. చక్కగా డాల్ఫిన్ చూస్తే ప్రతివాడు సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. వాటికి ఉన్న కాన్షియస్నెస్ హ్యూమన్ బీయింగ్స్ లేదు. డాల్ఫిన్స్ uses 20% of brain capacity. It can communicate one continent to other continent. మనం ఈ రోజున ఇక్కడ కూర్చొని యుఎస్ లో ఉన్నటువంటి వాళ్ళతోటి వాళ్ళ మనోభావాల్ని రీడ్ చేయగలిగే కెపాసిటీ ఉంది అని చెప్పారు. వాళ్ళ మనుషుల్ని చూడక్కర్లేదు అని చెప్పారు. వాళ్ళ స్వరం వింటే చాలు అని చెప్పారు. ఒక ఐన్స్టీన్ లాంటి వాడు 5% బ్రెయిన్ ఉపయోగించుకుంటే సైంటిస్ట్ అవుతున్నాడు. మన పిల్లల్ని, మన భవిష్యత్తుని, మన వంశాన్ని ఉద్ధరించాలి అని మనం అనుకుంటున్నాం అందరం. కరెక్ట్. ఏ రకంగా మన టార్గెట్ అంతా కూడా, మన గోల్ అంతా కూడా ధనం వల్ల కాదు. కేవలం ధనం వల్లనే అయితే వాళ్ళు ఇంకా లేని అలవాట్లు చేసుకుంటారు. అలానే ధనాన్ని సంపాదించొద్దని కాదంతే. మనం నిజంగానే మనం హిందూ ధర్మంలో ఉండి మన వంశాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే మీ నాలెడ్జ్ని లోకానికి అందించండి. ఆ చేయవలసిన కర్తవ్యం భగవంతుడు మీరు అనుకున్నదంతా నిర్వర్తిస్తాడు. మీ వంశం కలకాలం ఉంటుంది. అదే మీరు ధనంతో మీ వంశాన్ని పునరుద్ధరించుకోవాలి అని అనుకుంటే ఆ లెక్క గురించి మనం అడగద్దు, జ్యోతిష్యుల్ని అడగండి, వదిలేండి. అదే 5% బ్రెయిన్ మీరు ఉపయోగించుకుంటే సైంటిస్ట్ అవుతారు. మరి డాల్ఫిన్ ఎంత ఉపయోగించుకుంటుందిట? 20%. అందుకని అది ఎలా కమ్యూనికేట్ చేయగలుగుతుందిట? ఈ కాంటినెంట్ లో ఉన్నదాన్ని ఆ కాంటినెంట్ లో ఉన్నదానికి, ఆ సముద్రంలో ఉన్నదాన్ని ఈ సముద్రంలో ఉన్నది కమ్యూనికేట్ చేయగలుగుతుందిట. అంటే అర్థం ఏంటి? మీరు ఆస్ట్రేలియాలో ఉంటే ఇక్కడ మనం కూర్చున్నా మీరు మళ్ళీ ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకుండా మీరు మైండ్లీ మీరు సందేశాన్ని పంపించవచ్చు. మీరు ఇక్కడ కాన్సన్ట్రేట్ చేస్తే మీరు ఎవరికి ఈ మెసేజ్ అందాలో వాళ్ళకి అమెరికాలో వాళ్ళకి అందొచ్చు. డెఫినెట్గా ఉంది అది, ఆ విజ్ఞానం. దానికి అంత దీక్షగా వచ్చి, పట్టుదలగా వచ్చి దీక్ష తీసుకోగలిగేటువంటి వాళ్ళు ఏరి. కొన్ని వచ్చిన వాళ్ళకే టైం లేదా? రాని వాళ్ళు రానే రాలేదు. అదే మీరు బాగా గమనించండి. ఎవరికి వాళ్ళు ఇది హూయామై, నేను ఎవరిని, నేను గురువు దగ్గర ఏ దృష్టితోటి ఆశ్రయిస్తున్నాను గురువుని, ఏం కావాలని కోరుకున్నాను, ఫస్ట్ ప్రయారిటీ గురువుకి ఇస్తున్నానా, లౌక్యానికి ఇస్తున్నానా, సంసారానికి ఇస్తున్నానా, ధనానికి ఇస్తున్నానా, ఇంకా అనేక విభాగాలుగా దేనికి ఇస్తున్నాను. అదే డాల్ఫిన్ 20% అది బ్రెయిన్ ఉపయోగించుకుంటుంది. ఏమైనా ఉపద్రవాలు వస్తుంటే, భూకంపాలు వస్తుంటే మనకి సూచన చేస్తుంది. అది రాబోయే పరిణామం ఇలా ఉందని. మన ఇంటెలిజెంట్, మన సైంటిస్టులది 5% బ్రెయిన్. 20% బ్రెయిన్ మనం తక్కువ స్థాయిలో చూస్తున్న జంతువులకు ఉంది. అదే గణపతి నవరాత్రులు చెప్తుంది. ప్రతి సంవత్సరం వస్తున్నాయి పోతున్నాయి. మనం ఆ వినాయకుడిని తీసుకొచ్చి ఎక్కడో హైదరాబాద్ వాళ్ళందరూ తీసుకెళ్ళి హుస్సేన్ సాగర్ లో కలపడంలో వీళ్ళు భాగస్వామి అవుతున్నారు. ఖచ్చితంగా ఇండైరెక్ట్లీ వీళ్ళకు కూడా ఆ గణపతి శాపమే వస్తుంది. కానీ గణపతి అంటే ఏంటి అనేటువంటిది, ఆ సూచనని ఎలా గ్రహించాలి మనం? ప్రాణాయామానికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. తొండం అనేది ఏదైతే ఉందో చూపిస్తోందో ప్రాణాయామానికి విలువ ఇవ్వాలి. ఏ పూజ చేస్తున్నా ప్రాణాయామ అని ఉంది. 3 సార్లు అనులోమ విలోమ ప్రాణాయామం చేయాలి. గాయత్రి అంటేనే ప్రాణం, ప్రాణం అంటేనే మొత్తం ప్రాణాయామం. గాయత్రి అంటే 3 ప్రాణాలు, ప్రాణ అపాన సమాన. శక్తిని మనం అర్థం చేసుకోలేని కారణంగానే మనం రాగద్వేషాలు పెంచుకుంటున్నాం.
మీరు ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకునే అంత కెపాసిటీ కూడా, అంత సంయమనం కూడా మీరు పాటించడం లేదు. వెంటనే రియాక్ట్ అయిపోతున్నారు. పూర్తిగా ఆ విషయం ఏంటి గ్రహించగల. దాని ద్వారానే మనకి శత్రువులు ఏర్పడుతున్నారు, రాగద్వేషాలు ఏర్పడుతున్నాయి, పనులు జరగకపోవడం అనేటువంటిది జరుగుతోంది, నష్టాలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి. వీటన్నిటి కారణం ఎక్కడుంది? మీ లోపల ఉన్నటువంటి మూలాధార స్వాధిష్టాన మణిపూర చక్రాల యొక్క లక్షణాలని, వాటిని సక్రమంగా గాయత్రి విజ్ఞానాన్ని ఉపయోగించుకోలేని కారణంగానే ఇదే గాయత్రి విజ్ఞానం, ఇదే శ్రీ విద్య, ఇదే సౌందర్యలహరి మొదటి శ్లోక వివరణ మీరు నమ్మితే. వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఈస్ నాట్ ఓన్లీ ది కాన్సన్ట్రేషన్, అవర్ లెవెల్ ఆఫ్ అవేర్నెస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అందుకని కేవలం ఈశ్వరుణ్ణి ఆరాధన చేసిన, కేవలం మాది వైష్ణవ సాంప్రదాయం అండి, మేము కేవలం నారాయణనే ప్రార్థిస్తామని చెప్పినా, లేదండి మాది హిందూ మతం, మేము హిందూ దేవతలనే పూజిస్తామండి, ఇతర దేవతలు ఇతర మతస్థుల్ని ద్వేషిస్తామని చెప్పినా, ఇదే ప్రాబ్లం. ఆ మైండ్కి అదే రోగానికి కారణం. మన రోగం అంటూ ఉందంటే ఈ క్షణంలో కారణం ఏంటి? ద్వంద్వ భావం. రెండింటిని సమంగా చూడలేని దుస్థితి, భార్యాభర్తని సమంగా చూడలేని దుస్థితి, తల్లి తండ్రిని సమంగా చూడలేని పిల్లల యొక్క దృష్టి. చెప్పే కదా, భార్యనైనా మొట్టమొదటి రోజు చూసిన దృష్టితోటి ఈ క్షణంలో చూడగలిగి ఉంటే అసలు ఏ గొడవ లేదు, ఏమి లేదు. వాళ్ళు నంది అంటే నంది, పంది అంటే పంది, ఎస్ అంటే ఎస్. ఇంకా గొడవ ఎక్కడ ఉందండి? మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ అవేర్నెస్, వెదర్ యూ క్యాన్ అండర్స్టాండ్ అదర్ పీపుల్ ఆర్ నాట్, ఎమోషన్స్ ఆర్ నాట్, ద ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. వీటన్నిటికీ ముఖ్య కారణం ఏంటిట? ద ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. We need to develop awareness along with concentration. ఇది అసలైన శ్రీ విద్య, సౌందర్య లహరి, లలితా సహస్రనామం. ఈశ్వరుడు అంతటి వాడే, ఉన్నదొక్కడే ఈశ్వరుడని, ఉన్నదొక్కటేనని ఆయన అలా బలవంతంగా పట్టు కూర్చుంటే ఆవిడు శక్తి హీనుడైపోయినాడు. గంగా నది తీరంలో కాలు పక్కకి జరపలేకపోయినాడు. అమ్మవారు పరీక్ష చేసి అంతటి ఈశ్వరుని కూడా మూర్ఛ వచ్చే స్థితి తెచ్చింది. మన తెలంగాణ భాషలో చక్కెర వచ్చిందంటాం చూడండి. కళ్ళు తిరిగినాయి, కళ్ళు తిరిగి పడ్డాడు అంతటా శంకరాచార్యుడు కూడా. అప్పుడు కాళ్ళు కదపమని అమ్మవారు ఒక బాలా స్వరూపంగా దర్శనిస్తుంది. మొట్టమొదట ఓ బిందెతో నీళ్లు తీసుకొని గంగానది నుంచి, బాబు కాలు అడ్డంగా ఉంది, మరి కాలు జరిపితే నేను దారిస్తే నేను వెళ్తానని చెప్పింది. నేను కాలు కదపలేని స్థితిలో ఉన్నాను అన్నాడు ఆయన. దీన్ని ఏమంటారు అని అడిగింది. మరి దీన్ని ఈశ్వరుడు అంటారా అని అడిగింది. ఉన్నది ఈశ్వరుడు అన్నావు కదా. ఇది సైంటిఫికల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది ఫస్ట్ శ్లోక ఆఫ్ సౌందర్యలహరి. శివశక్త్యాయుక్తో యతి భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నకలు కుశల స్పందితుమపి అతస్వ్యావారాజ్యం హరిహర విరంచాది ప్రణంతుం స్తోత్రం నాకద పుణ్య ప్రభవతి. అద్భుతమైన శ్లోకాలు, 3 శ్లోకాల గురించి మీరు 3 సంవత్సరాలు వింటూనే ఉండాలి, ఆచరిస్తూనే ఉండాలి. అందుకని స్వర యోగం గొప్పది. ఆ స్వర యోగాన్ని పుస్తకంలో రాయడం జరిగింది. ఆ పుస్తకాలు నా కాంటాక్ట్ నంబర్స్ ద్వారా లేని వాళ్ళు తెప్పించుకోండి ఇమీడియట్ గా కొరియర్లో. ఇంకా ఆ ఒక్క కంటెంట్ ని సపరేట్ తీసుకోండి, ఆ పేజెస్ ని బుక్లెట్ గా చేసుకోండి, దాన్ని అడాప్ట్ చేయండి ఈ క్షణం నుంచి.
అలా చేయగలిగిన వాడు ధన్యుడు. మనం ఒకటి చెప్తే వాడు ఒకటి చేసుకుంటూ ఉంటే సమయం వృధా, ధనం వృధా. ఇప్పటికే ఈ 45 రోజుల్లో ఎంత ధనం వృధా అయిందో, ఏ రూపేణ ఏ ఇబ్బందులు వచ్చాయో ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకోవచ్చు, నాతో సహా. నేను క్రియాయోగంలో 25 ఏళ్ళ నుంచి ఉన్నా, తాంత్రిక మార్గంలో ఉన్నాం. అదే మన లోపల వాళ్ళు ఎవరు ప్రవేశిస్తున్నారో, ఎలా ప్రవేశిస్తున్నారంటే నేచర్ ఈజ్ ఆల్వేస్ కరెక్ట్. అందుకని ఒక సైంటిస్ట్ 5% బ్రెయిన్ ఉపయోగించుకుంటే ఎలా ఉంటుందో, మనకు అటువంటి ఆలోచన విధానాన్ని ఆ మాస్టర్స్, నేను ప్రామాణికంగా సరెండర్ అయినటువంటి మాస్టర్స్ మా విశ్వం గారు కానీ, మోహన్ గారు కానీ, రామకృష్ణ గారు కానీ, ఏ లోకంలో ఉన్నారో సూక్ష్మదేహంగా వాళ్ళు ఇన్స్టెంట్ గా ఇప్పుడు ఈ రోజున ఏదైతే డాల్ఫిన్ ప్రత్యక్షంగా మనకి ఈ భూమి మీద ఉండి ఆ జీవి చూపించగలుగుతోందో, ఇటువంటి దాన్ని హయ్యర్ మాస్టర్ లెవెల్కి వెళ్ళిన వాళ్ళే ఆ లోకం నుంచి మనకి అందజేయగలుగుతారు. దానికి వాళ్ళు వెళ్ళిన వాళ్ళు వాళ్ళ తపస్సు అయిపోతే వాళ్ళు అక్కడ తపస్సు చెయ్యాలి. ఆ శంకరాచార్య అంతటికి ఆయనకు ఉన్నటువంటి సిచ్యువేషనే మంది కూడా. యథా రాజా తథా ప్రజ. అప్పుడు చెంపలేసుకొని ఎక్కడ కాశీ నుంచి శ్రీశైలం దాకా నడుచుకుంటూ వచ్చాడు ఆయన. అమ్మని ప్రార్థించి, అమ్మ కోసమని దీక్ష తీసుకోవడానికి, డైరెక్ట్గా అమ్మవారి దగ్గర దీక్ష తీసుకోవడానికి కాశీ నుంచి శ్రీశైలం వచ్చి పాలధార పంచదార దగ్గర కూర్చొని ఆ అమ్మని ప్రార్థించి, ఆ బ్రహ్మరాంబికాని ప్రార్థించి ఈ సౌందర్యలహరి రాశాడు. అక్కడ మనం కూర్చుని చోట్లోనే మన గురువే మన దగ్గరకు వచ్చి ఆన్లైన్లోనే దీక్షలు ఇచ్చేయాలి అనుకుంటే అవన్నీ ఆన్లైన్లోనే ఉంటాయి. మన ఆనందం అంతా ప్రత్యక్షమా పరోక్షమా? మనం ఏ ఆనందం కోరుకుంటున్నామో, పిల్లల ద్వారా కావచ్చు, సంసారం ద్వారా కావచ్చు, వ్యవహారం ద్వారా కావచ్చు, ప్రత్యక్షమా పరోక్షమా? కేరళలో లాగా, ముస్లింల లాగా పెళ్లి మనం చేసుకుంటాం, పిల్లలు వేరే వాళ్ళతో కంటూ ఉంటారు, సంతోషిస్తూ ఉండి వాళ్ళ బర్త్డేలు జరుపుకుంటూ ఉంటాం. ఆ సంస్కృతి ఉంది. పరోక్షం, ప్రతిదీ మనకి తెలవందంటే ఏది లేదు. కళ్ళ కట్టినట్టు చూపించేస్తుంది నేచర్. రెండు, మంచి చెడు రెండు చూస్తేనే పూర్తి చూసినట్టు. కేవలం ఒకటే చూసా అంటే అది పరిపూర్ణం కాదు, మళ్ళీ తిరిగి రావాలి. అందుకే ఆ శంకరాచార్య అంతటి వాళ్ళని సరస్వతీదేవి మరి అక్కడ ఆ పీఠాన్ని అధిరోహించాలి అంటే, కాశ్మీర్లో ఉన్న పీఠాన్ని ఆ మధ్యలోనే శిష్యుడి ద్వారా మరి ఆయనతో జయించాలంటే మరి పరీక్ష ఏం పెట్టారు వాళ్ళకి? 1 సంవత్సర కాలం పాటు నువ్వు సంసార సంబంధమైన సుఖం గురించి కూడా తెలుసుకొని వచ్చిన తర్వాతనే నీకు మోక్షం అన్నారు. మనం అనుకుంటున్నాం సన్యాసికి డైరెక్ట్ మోక్షమేమో, ఇంకా ఈ జన్మతో లాస్ట్ అనుకుంటున్నాం. దట్ ఈస్ నాట్ కరెక్ట్ అని చెప్పి, నా జన్మే లాస్ట్ జన్మ, సన్యాస జన్మ. నేనే అడిగా మహావతార్ బాబాజీని, ఏంటనే లాస్ట్ జన్మ సన్యాస జన్మ అయితే మరి ఈ జన్మ సంసారంలో ఎందుకు నిమగ్నం చేయించావు? పరిపూర్ణం అవ్వాలంటే 4 ఆశ్రమాలు పూర్తి అవ్వాలి అన్నాడు. బ్రహ్మచర్యం, గృహస్థు, సన్యాస, వానప్రస్థ. వానప్రస్థ, సన్యాస. బ్రహ్మచర్యం, గృహస్థు, వానప్రస్థ, సన్యాస. 4 జన్మలు ఎత్తారు అందరూ. అంటే ఒక పరిపూర్ణ బ్రహ్మచర్యాన్ని ఒక జన్మలో పాటించడం కష్టం. అంటే బ్రహ్మమునందే ఛేదించడం మనస్సు.
బ్రహ్మచర్యం అంటే ఏదో సింగిల్ గా ఉండడం కాదు. మన మైండ్ బ్రహ్మంలో చరించాలి. భగవత్ సాక్షాత్కారం కావాలి, యోగ ప్రాప్తి కావాలి. నోటితో అంటున్నారు. మీ సమయం ఎంత కేటాయిస్తున్నారు? మీ అంశదానం ఎంత కేటాయిస్తున్నారు? దశాంశం కేటాయిస్తున్నారో లేదా? గుడివి చేసుకొని ఆ దీక్ష తీసుకున్న రోజున దీక్ష ఏమని తీసుకోవాలి? నేను మనస్ఫూర్తిగా భగవత్ సాక్షాత్కారం కోసం, ఫర్ ది సెల్ఫ్ రియలైజేషన్ నేను ఈ దీక్ష తీసుకుంటున్నాను. నా దశాంశ సమయాన్ని ఈ క్షణం నుంచే, రేపటి నుంచే ఈ సాధనకి వెచ్చిస్తాను. నా దశాంశ ఆదాయాన్ని ఈ దీక్ష కొరకే వినియోగిస్తాను. నేను తర్వాత సమర్పణ చేసుకుంటాను. నా ఫుల్ఫిల్మెంట్ జరిగిన తర్వాత, నా అవసరం ఏదో తీరిన తర్వాత సంపూర్ణ సమర్పణ చేసుకుంటాను అని వాళ్ళు దీక్ష పూనాలి. మనం దీక్ష ఇవ్వడం కాదు. అలాంటి వాళ్ళు వేల మీద లెక్క పెట్టేవాళ్ళు. అసలు వేళ 1000, 2000 దొరకడమే అసాధ్యం. ఏదో బలవంతంగా వాళ్ళని లాగి 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 ఏదో వాళ్ళకి కావాల్సి వచ్చినట్టుగా మనం ప్రవర్తించి మనం ఏదో దగ్గరికి నలుగురిని మోయడానికి తీసుకోవాలి. అందుకని మనం ఎవరి నలుగురిని చేరదీస్తున్నాం అంటే మన మనస్ఫూర్తిగా మోసేటువంటి వాళ్ళ కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళు ముందు అగ్ని విద్య అని అడిగారు కదా. మొట్టమొదట మనం వెళ్తున్నప్పుడు మన ప్రాణాగ్ని అంటే అర్థం ఏంటి? అక్కడ మన ఏ కోరిక మిగిలిపోయిందో ఆధ్యాత్మిక పరమైంది, లౌకికంది కాదు. ఆధ్యాత్మికమైన కోరిక, సంస్థాగతమైన కోరిక, ఆ గురువుకి ఏది మిగిలిందో దాన్ని నేను చేస్తాను అని అనడమే మొట్టమొదట. చనిపోయినప్పుడు ఆ ముందు తీసుకెళ్లే అగ్నిని సూచించేటువంటి సూచన గృహస్థ అయితే నా తండ్రిలో తల్లిలో ఎవరో వాళ్ళ యొక్క ఆశయాన్ని నేను నిర్వర్తిస్తాను అనడం అగ్ని దీక్ష, అగ్ని విద్య. ఇది ఆన్లైన్లో ఎలా ఇస్తామండి? మీరే చెప్పండి. చంద్ర విద్య, సూర్య విద్య, అగ్ని విద్య. 90 సంవత్సరాల జీవితం, 78 సంవత్సరాల జీవితం భగవంతుడు మనిషికి ఎందుకు ఇచ్చాడు? మరి విశ్వాసంగా ఉన్నటువంటి ఒక దత్తాత్రేయుడి దగ్గర శాశ్వతంగా పెట్టుకున్నటువంటి ఓ కుక్కకి ఎంత ఆయుష్ ఇచ్చాడు? మరి మనిషికి ఎందుకు ఇవ్వాలి 120 years, 60, 70, 80 ఏళ్ళు? ఏమో వీడు ఏ జన్మలో అయినా 12 సంవత్సరాలు చంద్ర విద్యని, 7 సంవత్సరాలు సూర్య విజ్ఞానాన్ని, 6 సంవత్సరాలు అగ్ని విద్యని పాటిస్తాడు. అంటే గురువు ప్రాణం, గురువు యొక్క ఆశయానికి నేను ప్రాణం ఇస్తాను. చూస్తూనే ఉన్నారు కదా గురువు యొక్క ఆశయం ఏముందో. గురువుల యొక్క ఆశయాలు ఏమున్నాయో మీకు అందరికీ ప్రత్యక్షంగా తెలుస్తూనే ఉన్నాయి. మీరు అందులో ఎంతవరకు భాగస్వాములుగా ఉన్నారు? దాన్ని అగ్ని విద్య అంటారు. కానీ ఆ మనస్సు రావాలంటే మొట్టమొదట మన మనస్సుని సాధన చేయాలి. 5 కోశాలు ఉన్నాయి: అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ. ముందు ఈ 2 కోశాలని, శరీరాన్ని శుభ్రం చేసుకున్నారా? చక్రాలు, గ్లాండ్స్ క్లీన్ చేయనయ్యా? శ్వాస సక్రమంగా సాగుతోందా? మీకు అవసరమైనప్పుడే లెఫ్ట్ అండ్ రైట్ నాస్ట్రల్ నడవాలి, లేనప్పుడు సహజ కుంభకంలో ఉండాలి. బాహ్య కుంభకం కానీ అంతర్కుంభకం కానీ. సుషుమ్నా నాడితో మీరుంటున్నారా? ప్రతివాడికి తెలుసు. మీరు ఏ ఆనందం పొందుతున్నారో ఆ సమయంలో ఉన్నది సుషుమ్నా నాడియే. మీరు సినిమా చూస్తున్నా, సంసారంలో నిమగ్నమైనా, ఆటల్లో నిమగ్నమైనా, నీ ఇష్టమైన వీడియోని చూస్తున్నా, సమయం తెలియటం లేదనే మాట ఎప్పుడైతే వచ్చిందో ఆ సమయం దేని మీద ఆధారపడింది? ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద ఆధారపడింది.
అంటే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాల గమనం ఆగిపోయింది ఆ క్షణంలో. మరి ఇది ఆగిపోతే ఏదో ఒకటి నడవాలి కదా. ఏది నడుస్తోంది? సుషుమ్న నడుస్తోంది. అందుకని శ్రీ విద్య అంటే ఎవరేమో కంగారు పడక్కర్లే, మనం అందరం బలవంతంగా నేర్చుకుంటున్నాం అనే భావన ఏమక్కర్లే. దసరా నవరాత్రులు వస్తున్నాయో, ఏ అమ్మవారి పూజలు వస్తున్నాయో, ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఏ కనకదుర్గ అమ్మవారి దగ్గరికి వెళ్ళమని అడుగుతున్నారో, ఏ క్షేత్రానికి అమ్మవారి యొక్క దేవాలయానికి వెళ్తున్నారో, లేదా ఏ సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్కి వెళ్తున్నారో, ఆ అమ్మవారు ఏంటో తెలుసుకోవడమే శ్రీ విద్య. ఆ అమ్మవారి దగ్గర ఏ దేవాలయమైనా శ్రీచక్రం ఉంటుంది. మంత్ర యంత్ర తంత్రంగా అమ్మవారి రూపం ఉంటుంది. ఆ మూడు తెలుసుకుంటేనే అమ్మవారిని తెలుసుకున్నట్లు. కేవలం ఊరికే చూసి వస్తే చూసాం వచ్చాము అయిపోయింది. కాశీ వెళ్ళాం, రామేశ్వరం వెళ్ళాం, కానీ మనకి మాత్రం ఏ పుణ్యము ఏ మోక్షము దొరకలేదు. అలాగే ఇప్పటిదాకా మన జీవితం అంతా ఆ క్షేత్ర దర్శనాలన్నీ ఆ రకంగానే జరిగినాయి. అంటే మీకు అబ్జర్వేషన్ అనేటువంటిది ఇన్ని పుస్తకాలు చదవక్కర్లే, ఇన్ని సాధనలు చేయక్కర్లే. అబ్జర్వేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని ప్రత్యక్షంగా అబ్జర్వ్ చేసిన మహానుభావుడు జగద్గురు కృష్ణమూర్తి గారు, జిడ్డు కృష్ణమూర్తి గారు. ఆయన కూడా నాకు వన్ ఆఫ్ ద గురు. ఆయన ఆ క్వాలిటీ ఎలా అబ్జర్వ్ చేయొచ్చో ఇచ్చాడు. ఆయన లైఫ్ హిస్టరీ చదివితే ఆయనకి ఈ క్వాలిటీ ఉంది. అబ్జర్వేషన్ చేయగలిగే క్వాలిటీ ఎవరిది? జిడ్డు కృష్ణమూర్తి లాంటిది. లేదా మీరందరూ వెళ్ళి అరుణాచల్ గిరి ప్రదక్షిణం చేయడానికి 10 సార్లు 12 సార్లు 5 సార్లు చేసి వచ్చిన వాళ్ళే. కానీ రమణ మహర్షి ఏం చెప్తున్నాడు? మీరు అన్నిటికన్నా యూ హ్యావ్ టు అబ్జర్వ్. మౌనం అంటే మరి మౌనం మాట్లాడకుండా ఉంటే ఏం చేస్తున్నారు? వాళ్ళైతే పని చేస్తున్నాయి కదా. కళ్ళు మూసుకొని ఆయన కూర్చోలే కదా. ఆయన చూస్తూనే ఉన్నాడు అందరినీ, కానీ మాట్లాడటంలే, ఆలోచన కూడా లేదు, మాట లేదు, కానీ కళ్ళు మాత్రం అబ్జర్వ్ చేస్తున్నాయి. దట్ ఇస్ ఎక్సలెంట్ క్వాలిటీ. అదే రమణ మహర్షి యొక్క అనుగ్రహం. ఏమైనా ఏ క్షేత్రం అయినా, ఏ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అయినా, ఏ యూనివర్సిటీ అయినా ఆ ప్రశాంత వాతావరణం ఎందుకు చేశారు? కాసేపు చదువుకొని కాసేపు కూర్చొని అక్కడ కాన్సన్ట్రేషన్ చేయడం నేర్చుకోండి. యూనివర్సిటీలో వెళ్ళి కాన్సన్ట్రేషన్ ఎలా చేయాలో నేర్చుకోవాలి. క్షేత్రాల్లోకి వెళ్ళి అబ్జర్వేషన్ చేయడం ఎలా నేర్చుకోవాలో తెలుసుకోవాలి. ఈ రెండు కంబైండ్ అవ్వాలి. అదే శివశక్త్యాయుక్తో యతి భవతి శక్త ప్రభావితం అంటే ఈస్ట్ క్వాలిటీ ఒకటి ఉంది, వెస్ట్ క్వాలిటీ ఒకటి ఉంది. ఈస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఒక లక్షణం ఉంది, వెస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళకి అందరికి ఒక లక్షణం ఉంది. వాళ్ళందరిది కాన్సన్ట్రేషన్. హౌ టు కాన్సన్ట్రేట్? మనదంతా అబ్జర్వేషన్. మనం మన క్వాలిటీని పోగొట్టుకున్నాం. ఏ కష్టము లేదు. పల్లెటూరులో చెప్పే కదా, పల్లెటూరులో ఉన్న వ్యక్తి లేకపోతే ట్రైబల్లో ఉన్నటువంటి వ్యక్తి హాయిగా అబ్జర్వేషన్ చేస్తూ 80 ఏళ్ళు 90 ఏళ్ళు 100 ఏళ్ళు జీవిస్తున్నాడు. మనం సోకాల్డ్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్, వెల్ సెటిల్డ్ పర్సన్స్ అనుకొని మనం ఆ కాన్సన్ట్రేషన్కి దూరం అయిపోయినాం. సముద్రం దగ్గర కూర్చొని హాయిగా కాన్సన్ట్రేట్ చేయొచ్చు. అందుకే ఈ ఇన్నర్ యూనివర్స్ పుస్తకం చదివి సూర్యోదయ సూర్యాస్తమయ సమయాన్ని మీ బ్రెత్ని కాన్సన్ట్రేట్ చేస్తూ మీరు ఎక్కడ కూర్చున్నా అసలు సూర్యోదయం దగ్గర కూర్చోగలిగితే ఆ గోదావరి నది ఉంది హాయిగా. ఖచ్చితంగా ఆ టైంకి వారానికి ఒకసారి సెలవు ఉన్న రోజన్నా మనకు ఆ కోరిక అంటూ ఉంటే భగవంతుడు మనకు ఆ సమయాన్ని ఆ టైంకి ప్రొవైడ్ చేస్తాడు. కష్టమైన పని ఏమి కాదు. పోనీ ఉదయం కుదరలే, సాయంత్రం ఖచ్చితంగా సూర్యాస్తమయ సమయంలో నేను గోదావరి నది తీరంలోనే కూర్చుంటా, ఆ సూర్యాస్తమయాన్ని అబ్జర్వ్ చేస్తా, స్వరయోగాన్ని ఉపయోగించుకుంటా. ఇక మీరు ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఏం చేసినా, ఎన్ని కర్మల్లో రానటువంటి ఫలితం ఇంత సులభంగా స్వరయోగానికి వస్తుంది. వివేకానంద స్వామిని కూడా ప్రామాణికంగా కాళీ ఉపాసకుడు, కాళీ పీఠం పెట్టుకోమని చెప్పలేదు రామకృష్ణ పరమహంస.
లేదా నా తర్వాత నువ్వే ఉత్తర పీఠాధిపతి కాళీ కలకత్తా కాళీని వివేకానంద స్వామి నిర్వహించాలి, రామకృష్ణ పరమహంసని చూసిన వ్యక్తి వివేకానందనే, ఈయనకే అధికారం ఉందని ఆయన శిలాశాసనం ఏం రాయలేదు. ఆయన వెళ్ళి కన్యాకుమారి దగ్గర ఇదే స్వర యోగాన్ని అబ్జర్వ్ చేయమని చెప్పాడు. ఇదే సూర్యోదయ సూర్యాస్తమయం యొక్క అబ్జర్వేషన్ ఏంటి అని చెప్పాడు. సైంటిఫికల్ గా నువ్వే రీసెర్చ్ చేయన్నాడు. ఆయన ఏమి చెప్పలేదు. చెప్పినట్టుగా ఆచరించిన వ్యక్తి ఈ భూప్రపంచంలో ఓ గురువుకి శిష్యుడు దొరకడం చాలా అనివార్యం. అలా దొరికినటువంటి సంస్థ అభివృద్ధిలోకి వచ్చింది. పోనీ ఈ జన్మలో లేకపోతే అవతల జన్మలో అన్నా వస్తాడని ఆ గురువు ఎదురు చూపులు చూశాడు. ఒక పళని స్వామిగా రమణ మహర్షికి అందాడు. కానీ ఈయన చెప్పింది ఆయన వినలే పూర్తిగా. సన్యాసి ఆయన. ఈయన ఇంకా గోచికట్టు కూర్చున్నాడు. నేను సన్యాసి అని చెప్పలే, సంసారి అని చెప్పలే. మరి తల్లిని తీసుకొచ్చాడు, అక్కడే కూర్చోబెట్టుకున్నాడు. మరి తల్లితో అక్కడ కూర్చుంటే సంసారే కదా, సన్యాసి కాడు కదా. కానీ ఆయన ఏమనుకుంటున్నాడు, నేనే సన్యాసిని, నేను గురుగారి కన్నా గ్రేట్ అని పళని స్వామి అహంకారం వచ్చింది. ఆ జన్మ మరో జన్మగా నాన్నగారుగా పుట్టాడు. మరో జన్మలో చంపలేసుకున్నాడు. పూర్వజన్మ శృతి వచ్చింది, గత జన్మలో నువ్వు సన్యాసివి, ఈ పొరపాటు చేసావు, మళ్ళీ ఇప్పుడు సంసారంలో దిగావు అనే పూర్వజన్మ స్మృతి ఎప్పుడు వచ్చిందో ఇంకా ఆ క్షణం నుంచి సరెండర్ అయిపోయినాడు గురువుకి. అందుకని ఈ జన్మలో మనం అనుకున్న ఈ వ్యక్తులంతా మనకి శరణాగతి పొందుతారు అని అనుకోవడం అభూత కల్పన. అమ్మగలిగితే అదృష్టం. మనం ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి చేస్తారు. అయినా ప్రయత్నం సంసారంలో ఎలా ఈ సంసారం ఉద్ధరింపబడాలి, ఈ వంశం ఉద్ధరింపబడాలి, ఈ ఈ హిందుత్వం ఉద్ధరింపబడాలని మన ధర్మం ఎలా ఉందో అలా ప్రయత్నం మనం కూడా చేస్తూనే ఉంటాం. కానీ ఈ జన్మ కాస్తే వచ్చే జన్మలన్నా ఆ పరిపక్వత వస్తుంది. అదే అగ్ని విద్య, అగ్నే సీతాదేవికి అగ్ని పరీక్ష, అలాగే ద్రౌపది దేవికి అగ్ని పరీక్ష. ఆమె ఆ నిండు సభలో ఈ భర్తలందరినీ తిట్టుకోలేదు. ఈ భర్తల వల్ల నాకు ఈ గతి వచ్చింది అని తిట్టుకోలేదు. ఇక శ్రీకి అప్పుడు అడిగింది శ్రీ పరమాత్మని. అప్పటిదాకా అడగలే. ఆమె అడుగుంటే ఆ అవస్థ వచ్చేది కాదు. అందుకని ఎప్పుడు అడుగుతామండి అగ్ని విద్య తెలుసుకోవాలని. ఇక చిట్ట చివరి అన్ని మనకి భగవంతుడా అన్న క్షణంలో ఆ భగవంతుడు అంటేనే ప్రాణము. అందుకని ప్రాణం గురించి ఈ మనసు దృష్టి ఎప్పుడు పెడుతుందండి? ఈ 90% బ్రెత్ మీద, 100% బ్రెత్ మీద మైండ్ ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తుంది. అదే అగ్ని విద్య. మీ మైండ్ కాన్సన్ట్రేషన్ బ్రెత్ మీద హౌ మచ్ పర్సెంట్ ఉందో ఫస్ట్ ఇనిషియల్ గా మైండ్ కదా. మనస్సు అంటే చంద్రమా మనసో జాత కదా. మొట్టమొదట చంద్ర స్వభావంలోనే ఉంటుంది మనసు. అంటే అర్థం ఏంటి? చంద్రుడు ఎలా ఉన్నాడు? పౌర్ణమి అమావాస్య. ఒక 15 రోజులు చాలా ఇంట్రెస్టెడ్ గా 4 క్లాసుల్లో 2 క్లాసులు ఇంట్రెస్టెడ్ గా ఉంటాడు. ఇంకా మిగిలిన 2 క్లాసులు అన్ఇంట్రెస్టెడ్ గా. సంసారంలో జరుగుతుంది అదే. ఒక 15 రోజులు ధనం ఉన్న ఫస్ట్ వచ్చిన తర్వాత 10-15 రోజుల వరకు చాలా బాగా ఉంటుంది. అన్ని ఖర్చులు అయిపోయాక 15వ తారీఖు నుంచి వీళ్ళ మీద వాళ్ళు విసుక్కోవడం, వాళ్ళ మీద విసుక్కోవడం, వీళ్ళంటే వాళ్ళకి ఇష్టం లేకపోవడం, వీళ్ళంటే వాళ్ళకి ఇష్టం లేకపోవడం. మళ్ళీ ధనం ఫస్ట్ వచ్చేవాడికి మళ్ళీ ఇష్టం. మనందరం కూడా చంద్ర విద్యలోనే ఉన్నాం, చంద్రలోకం నుంచి వచ్చామని చెప్పారు. అదే మొట్టమొదట ఈ 12 సంవత్సరాల 16 సంవత్సరాల చంద్ర విద్యని పూర్తి చేయండి. అదే ఫాస్ట్ గా 4 సంవత్సరాల్లోనే 24 సంవత్సరాల కోర్సుని నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. 24 సంవత్సరాల కోర్సుని 4 సంవత్సరాల్లో ప్రయత్నం చేస్తున్నాను. నా ఎంటే ఉన్నటువంటి వాడు 4 ఏళ్ల దాకా నా ఎంటే ఉన్నటువంటి వాడికి అది ఏమన్నా లభ్యం అవుతుంది. అలా ఎవడన్నా ఉండగలుగుతున్నాడా?
మనిషి ఎక్కడైనా ఉండని డాల్ఫిన్ లాగా ఉండగలుగుతున్నాడా? డాల్ఫిన్ క్వాలిటీ తెచ్చుకుంటే అయిపోయింది కదా. అబ్జర్వేషన్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకుంటే అయిపోయింది కదా. 20% బ్రెయిన్ ఉపయోగించుకోవచ్చు కదా. సైంటిస్ట్ కన్నా ఎక్కువగా ఉపయోగించుకోవచ్చు కదా. దీన్నే తాంత్రిక మార్గం అన్నారంటే ఏం లేదు. దాన్ని మనకేమో వేరే వక్రంగా చెప్పి వేరే వాళ్ళంతా అదే తంత్రం గొప్పది, వేదం కన్నా తంత్రం గొప్పది. 64 తంత్రాల్లో ఆ శ్రీ విద్య ప్రకారంగా ఆ రకమైన మంత్రాలని నేను 25 సంవత్సరాల క్రితం మా గురువు గారి దగ్గర పొందే అనేక మంత్రాలు, తాంత్రిక మంత్రాలని ఆ రహస్యంగానే కాపాడమన్నాడు. ఆ మంత్రాలు బయటికి ఎక్స్పోజ్ చేయకూడదు. ఇప్పటికైనా అర్థమైందా? మనిషి ఉన్నా లేకపోయినా మన ప్రాణాంతక స్థితి వచ్చినా లాభం రాని నష్టం రాని గురువు చెప్పింది వదలలేదు. మిగిలినందరూ వదిలేశారు. రామ్కుమార్ని అడగండి. అసలు గురువు ఏది మనస్ఫూర్తిగా ఏ రోజున రహస్యంగా ఏ మంత్రాన్ని ఇచ్చాడో ఆ మంత్రాన్ని ఇన్ని సంవత్సరాల పాటు ఎంతమంది చేస్తున్నారు అది వాళ్ళకే తెలవాలి. వాళ్ళ మనసు 100%గా అంగీకరిస్తే గురువు ఇవ్వడానికి ఎప్పుడైనా ఇచ్చాడు. కానీ వీడి మైండ్ యాక్సెప్టెన్స్ 100% పెట్టాడా? అదే శ్రీ విద్య అంటే లలితా సహస్రనామమే. అందుకని ఈ శ్రీ విద్య ఎలా ఉంది? 4 భాగాలుగా ఎలా ఉంది? బహిర్యాగ, అంతర్యాగ, రహోయాగ, మహాయాగాలుగా ఉంది. అందుకని లలితా సహస్రనామంలో 4 భాగాలుగా ఉంది. అష్టోత్తరము, సహస్రము, త్రిశతి, ఖడ్గమాల, ఇవే 4 యాగాలు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు మరోసారి, చతుర్యాగ క్రమమైన శ్రీ విద్యలో ముఖ్యమైనవి స్తోత్రాలు అనగా లలితా సహస్రనామావళి, లలిత త్రిశతి, ఖడ్గమాల, అష్టోత్తరం. ఈ 4 నిజానికి చతుర్యాగ క్రమం, ఒక వ్యాఖ్య. జీవితం అంతా ఏ ఒక్క దాంట్లో ఉంటే ఆ ఒక్క దాంట్లోనే ఉంటున్నారు. మా గురువు గారు శ్రీచక్రోపాసకులండి. శ్రీచక్ర ఆరాధన చేస్తారు చాలా నియమంగా, నిష్టగా, కుంకంతో, శ్రీచక్రంతో. ఇంకా అంతర్యాగంలోకి వాళ్ళు ప్రవేశించలేదు. క్రియాయోగాన్ని ఆ గురువు వీళ్ళకి ఇవ్వలేదు. ఒక మంత్రాన్ని పంచదశి ఇక మంత్రంగానే వాళ్ళ పూజా విధానంగానే ఇచ్చాడు. అన్ని బహిర్గతంగా ఇచ్చాడు. ఇప్పటికా అన్ని బహిర్గతంగానే ఆచరిస్తున్నారు. మీకు కనబడేటువంటి శ్రీ విద్యా ఉపాసకులంతా బహిర్గతంలోనే ఉన్నారు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈ 4 నిజానికి చతుర్యాగ క్రమం. కాబట్టి ఖడ్గమాల అనేటువంటిదే యోగ ధ్యాన మిళితమైన క్రియాయోగం. ఏ క్రియాయోగం అడుగుతున్నారో గురుముఖత ఈ ఖడ్గమాలలో ఈ రహస్యాలన్నీ ఉన్నాయి. శ్రీచక్ర రహస్యాలన్నీ కూడా ఖడ్గమాలలో నిక్షిప్తం చేసి అమ్మవారు 9 ఆవరణలలో ఎవరెవరు దేవతలుగా ఉన్నారో ఆ రహస్యాలు ఏంటో అవన్నీ కూడా ఖడ్గమాలలో ఉన్నాయి. అందుకని దీన్నే మన పద్ధతుల్లో మంత్ర ధ్యానం, యోగ ధ్యానం, కర్మ ధ్యానంగా పేర్లు ఏం మార్చినా ఈ 3 కూడా బహిర్యాగ, అంతర్యాగ, రహోయాగం. బహిర్యాగం అంటే మీ దేహాన్ని ఆరోగ్యవంతంగా కాపాడుకోవడమే బహిర్యాగము. మొట్టమొదట ఏదన్నా షుగర్ కానీ బీపీ కానీ ఏదన్నా ఉంటే మిగిలిన అన్ని పక్కబెట్టి ఈ స్వరయోగాన్ని ఉపయోగించుకొని, ఆరోగ్య సూత్రాలను ఉపయోగించుకొని మీ దేహాన్ని మీరు పట్టుదల వహిస్తే 21 రోజుల్లో డీటాక్సిఫికేషన్ చేసుకోవచ్చు. ఫ్లైట్ లో దిగొచ్చి కుమార్ గారి ద్వారా, ఏ కుమార్ గారు అయితే అపాయింట్మెంట్ ఇవ్వరో కానీ ఆయన ప్రోడక్ట్స్ ని, ఆయన సూచించినటువంటి మార్గాన్ని మనం గనక ఆయన అనుచరులని మనం కన్సల్ట్ చేయొచ్చు. సబార్డినేట్స్ తోటి డైరెక్ట్ గా వెళ్ళి మాట్లాడచ్చు. మరి త్రూ వాళ్ళ ద్వారానే మనం గుళ్ళో దైవం సాక్షాత్కరించిన పూజారి అడ్డుపడితే దైవం ఏం చేయలేదు. అలాగే డైరెక్ట్ పర్సనే మనకి దొరకాలని లేదు. వాళ్ళ సబార్డినేట్ డైరెక్ట్ ఉంటారు. వాళ్ళని మనం కలిసినా, వాళ్ళు పర్మిషన్ ఇచ్చినా మనకి జరిగి తీరుతుంది. కాబట్టి మొట్టమొదటి బాధ్యత ప్రతి మానవుడిది తమ దేహాన్ని పరిశుద్ధంగా చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. మెడిసిన్స్ మింగడం అనేటువంటిది
అనాలోచితమైన చర్య. డే టు డే డిజాస్టర్స్ లైఫ్. లివర్ డౌన్ఫాల్ అవుతూనే ఉంటుంది. ఒకనొక రోజు బెడ్ రీడన్ తీసి హాస్పిటలైజ్ చేస్తుంది. డైరెక్ట్ గా హాస్పిటలైజ్ అవ్వడు. ఆల్ ఆఫ్ సడన్ హాస్పిటలైజ్ అవ్వడం అనేది కాని పని. అర్థమైపోయిందా? అందుకని బహిర్యాగం అంటే మీ దేహాన్ని మీరు పరిశుద్ధం చేసుకోవడమే. ఎంతసేపు బయట కడడానికి, బయట పట్టు చీరలు ధరించడానికి, బయట నగలు ధరించడానికి ఎంత డబ్బు అయినా ఖర్చు పెడుతున్నాం, ఎన్ని వేలైనా ఎన్ని లక్షలైనా ఖర్చు పెడుతున్నాం. ఏ పార్టీ వచ్చినా, ఏ ఫంక్షన్ వచ్చినా, మనం తయారవడానికి వరలక్ష్మి వ్రతం వచ్చినా వాటికి ప్రాధాన్యత ఇస్తున్నాం. లోపల లివర్ డీటాక్సిఫికేషన్ కానీ, లోపల ఉన్నటువంటి కిడ్నీస్ వ్యవస్థ ఏ స్థితిలో ఉన్నాయని కానీ, లోపల పారామీటర్స్ మీద దృష్టి పెట్టలేదు. అది కడుక్కోవడం ఈజీ అని సాయిబాబు కూడా అదే చెప్పాడు. తన పేగుల్ని కడుక్కొని చూపించాడు. షిరిడి వెళ్తున్నారు, వస్తున్నారు, వస్తున్నారు, వెళ్తున్నారు, ఇక్కడ వెళ్తున్నారు, వస్తున్నారు. ఏం నేర్చుకున్నారు? అసలుగా గురువు చెప్పింది చాలా సులభం, యోగమే. వాళ్ళు ఆచరించి చూపించడం జరుగుతుంది. దాన్ని యథాతథంగా గ్రహించిన వాళ్ళు చాలా తక్కువ. భ్రమలో జీవించిన వాళ్ళే ఎక్కువ. పొజిషన్స్కి ఇచ్చినంత వాల్యూ, ధనానికి ఇచ్చినంత వాల్యూ ఏ గురువుకి, ఏ దైవానికి హిందువులు ఇవ్వటం లేదు. అందుకని ఇది శ్రీ విద్య. సరే, ఏదున్నా కఠినంగా ఉన్నా మీ అందరికీ కూడా ఆ అవకాశం ఉంది. యోగ ధ్యాన పద్ధతిలో రహో యాగం అంటేనే క్రియాయోగం. రహో అంటే వెలుగుని ప్రకాశించబడడం. మా అమ్మవారి అనుగ్రహం, ఈశ్వర అనుగ్రహం, దైవానుగ్రహం. మీరు ఇప్పటి వరకు జీవిత కాలంలో ఏ దైవ కార్యక్రమాలు చేశారో ఆ దేవతా స్వరూపం యొక్క అనుగ్రహం వల్ల మీకు ఒకనొక రోజున ఆజ్ఞాచక్రంలో ఆ వెలుగుగా సాక్షాత్కరించబడుతుంది. తప్పనిసరిగా మనం ఏ మార్గంలో ప్రయాణం చేస్తున్నామో ఈ రెండు పుస్తకాలు సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ని ఆన్లైన్ క్లాస్ ద్వారా అందించే ప్రయత్నం, వీడియోస్ ద్వారా, యూట్యూబ్ ఛానల్స్ ద్వారా తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా అంతకన్నా డైరెక్ట్గా మనం ఎంత దగ్గరుండి చెప్తే, దగ్గరే కూర్చోబెట్టి అన్ని విషయాలు చెప్తే ఆ విలువే పోతుంది. ఎంత తక్కువగా మాట్లాడితే అంత విలువ, ఎంత కాంటాక్ట్స్ తక్కువగా ఉంటే అంత విలువ. ఈ సూచనలన్నీ అమ్మవారు నాకు తెలియజేసింది, పరమ గురువులు తెలియజేశారు. ఈ రోజున ఆ మొట్టమొదటి శ్లోకం యొక్క వివరం అది సౌందర్యలహరి కూడా శ్రీ విద్యనే, లలితా సహస్రనామం కూడా శ్రీ విద్యనే. అందుకని శ్రీ విద్య అంటే ఇంక వేరే ఎక్కడో వెతికి ఏవో పుస్తకాలు, ఏదో ఆశ్రమాలు ఎక్కడికో తిరగాల్సిన పని లేదు. మీరు అన్ని నేర్చుకున్న తర్వాత మీ దగ్గరలోనే ఉన్నటువంటి ఆయా శ్రీ విద్యా కేంద్రాల దగ్గర వెళ్ళి దండం పెట్టుకోవచ్చు, అమ్మవారి అనుగ్రహాన్ని పొందొచ్చు.